చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అంబటి రాంబాబు గారు మహా టీవీ మీద దాడిని వెటకారంగా ఖండిస్తూనే మా సాక్షి మీద దాడి చేసినప్పుడు మీరంతా ఏమైపోయారు అంటూ ప్రశ్నిస్తున్నాడు ఆయన. సాక్షి మీద దాడి ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేసినట్టు గుర్తులేదు మాకు. చేసిన సందర్భాలు కూడా లేవు. అవాకులు చవాకులు పేలితే మహిళలను కించపరుస్తూ డిబేట్ చేస్తే వాళ్ళు నిరసన తెలిపారు. అది దాడి ఎట్లా అవుతుంది? దాడి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి మహా టీవీ మీద చేసింది దాడి. దాన్ని దాడి అంటారు. ధర్మగర్భంగా మేమే దాడి చేసామని ఒప్పుకుంటూ ఆయన ఏం మాట్లాడాడో ఏంటో చూద్దాం. ఆయన మాట్లాడటం గల కారణాలు ఏంటి, మహా టీవీ మీద దాడికి వైసీపీకి సంబంధం ఉందా వివరించేందుకు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మహా టీవీ మీద దాడిని వెటకారంగా ఖండిస్తూ మా పాత్ర కూడా ఉంది అంటూ నర్మగర్భంగా చెప్తున్న అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇక్కడ అసలు అంబటి రాంబాబు గారు పాపం అతనికి క్యాడర్లో ఎక్కడా కూడా చూస్తే ఆయన వద్దనే వాళ్ళే కానీ కావాలనే వాళ్ళు ఎవరు లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన దగ్గర మెప్పు పొందటానికి వీళ్ళందరి మీద తీసుకెళ్ళి అబద్ధాలు అవాకులు చవాకులు చెప్పడానికి ఆయన నోరేసుకొని మాట్లాడితే మైకు ముందు పెట్టుకొని కేవలం దానికోసం మాత్రమే పనికొస్తాడని గుంటూరు సత్తెనపల్లి మొత్తం తెలుసు. మరి కావేటి మనోహర్ నాయుడు ఎవరు, ఆయన కూడా ఈయన మూలంగానే బయటికి వెళ్ళిపోయాడు. సస్పెండ్ చేసి ఎవరైనా సరే ఏదైనా ఒక మంచి సలహా ఇద్దామన్నా తీసుకోడంట, మంచి చెప్దామంటే వినడంట. మీరు ఇలా చేస్తున్నారు కదా అని ఏదైనా క్వశ్చన్ చేశారనుకోండి, ఈయనకున్న పలుకుబడితో ఇట్లా మైక్ ముందు వేసుకొని మాట్లాడతాడు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మరి అధిష్టానానికి వాళ్ళ మీద ఇట్లాంటి లేనిపోని చెప్పేసి సస్పెన్షన్ అనమాట, అట్లాంటి కార్యక్రమాలు చేస్తాడు. మరి ఈ వ్యక్తి రోజున మాట్లాడుతున్న మాటలు ముఖ్యంగా న్యూస్ ఛానల్ గురించి మాట్లాడాడు. మరి ఇతను మాట్లాడే మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే మా పాత్ర కూడా ఉంది, బీఆర్ఎస్ మేము ఒకటేను కాబట్టి మేమే గతంలో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, అక్కడ చూస్తే గన్నవరం మంగళగిరి 2 చోట్ల కూడా మమ్మల్ని అంటే మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే దాన్ని ఇక్కడ సేమ్ అదే అమలు చేశారు అంటే క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు దీని వెనకుండి నడిపించారు. వాళ్ళతో పాటుగా వీళ్ళు ఎలాంటి సమాచారాన్ని మేము కూడా ఇలా చేసాము మీరు కూడా చెయ్యండి అని చెప్పి ప్రోత్సహించారంటే ఈ రోజున అంబటి రాంబాబు మాటలో క్లియర్గా అర్థమవుతుంది. పదే ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ రోజున యాంకర్ అంటున్నాడు. అయ్యా ఆయన యాంకర్ కాదు, మహాన్యూస్ వంశీ గారు చైర్మన్ గారు ఆయన. మరి వెటకారంతో అంటున్నారా మీరు ఆయన్ని? మరి యాంకర్ గారు అని అర్థమవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి అసలు సాక్షి ఛానల్ మీద దాడి ఎవరు చేశారు? కోడిగుడ్లు అంటున్నారు. మరి ఆ కోడిగుడ్లు జగన్ బొమ్మేసినాయా లేకపోతే కోడిపెట్టిన గుడ్లు అని ప్రజలు అంటున్నారు. మరి ఎవరు కోడిగుడ్లతో దాడి చేశారు, ఎందుకు చేశారు అంటే మహిళలు, ఆంధ్ర రాష్ట్ర మహిళలు, అదేవిధంగా ఆంధ్రుల ఆత్మగౌరవం అయినా ఏదైతే ఉందో మనం చెప్పుకుంటున్న వాళ్ళ ఆత్మాభిమానం అమరావతి. మరి రాష్ట్రానికి రాజధాని, ఆ రాజధాని పట్ల మీ విషయాన్ని ఏ విధంగా జిమ్మారు, మహిళల పట్ల ఎట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని మరి ఏ విధంగా ప్రజలు అంటే మిమ్మల్ని ఏ విధంగా తిట్టారు, మామూలుగా తిట్టలేదనమాట. మీరు అసలు మనుషులేనా అని అడిగారు. ఎవరిని? కేఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు. మరి ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటంటే కేఎస్ఆర్ ఆ రోజు మరి ఆయన న్యూస్ ఛానల్లో మరి మాట్లాడట్లేదా? మరి ఆ రోజు సాక్షి న్యూస్ ఛానల్ అంటే సాక్షిలో ఏ రోజైనా సరే ఛానల్లో కానీ పేపర్లో కానీ నిజాలు చెప్పారా, నిజాలు మాట్లాడారా, నిజాలు ఏదైనా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారా అంటే అది అబద్ధానికి నిలువెత్తు సాక్షి అనేది అందరికీ తెలిసిన విషయం. మీరు సాక్షి ఛానల్ని మహాన్యూస్ ఒకటేను మరి ఎందుకు ఖండించరని అడగటం ప్రజలకు ఎవరికి నచ్చట్లేదు. మీరు మాట్లాడే మాటలు కూడా నచ్చట్లేదు. ఈ రోజున రాంబాబు గారు ఇలాంటి వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే సాక్షిని ఒక పేపర్ గానో ఒక ఛానల్ గానో ఎవరు చూడట్లా. సాక్షిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్గానే చూస్తున్నారు. ఆ టీవీని అద్దె రిక్షల తిప్పే మైక్ సెట్లలో చూస్తున్నారు. దాన్ని ఈయన మీడియా అనుకోవడం పొరపాటు పడుతున్నాడు. మీడియాని ఎట్లా అనుకుంటాడు? ఆ భ్రమలోంచి బయట రావాలి రాంబాబు. సాక్షి ఛానల్ గురించి చెప్పుకుంటే గతంలో నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి రాసిన దగ్గర నుంచి ఈ రోజున అమరావతి వేసల రాజధానిని కారు కూతలు కూసే వరకు ఏ రోజైనా సరే ప్రజలకు ఒక మంచి చెప్పారా, ఒక మంచి సందేశాన్ని ఇచ్చారా, ఒక మంచి వార్తను అందించారా అంటే ఎక్కడా లేదు. అంతా అబద్ధాలు. మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి ఏది రాయమంటే అది రాస్తారు, ఏది చెప్పమంటే అది చెప్తారు. అది అందరికీ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మనం చెప్పుకున్నట్లుగా ఒక పాంప్లెట్లు మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకున్నారు. పలానా రోజు ఇప్పుడు మైకులు వేసుకొని రిక్షాల మీద తిరుగుతుంటారు పల్లెటూరులో.
ఆ విధంగా మాట్లాడటానికి తప్పించి ఇంకొక దానిలో ఇది కనిపించట్లేదు. అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు అంటే ఈ రోజు గుర్తొచ్చిందా మీకు ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. అసలు 2019 నుంచి 24 దాకా అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం లేదు, మేమందరం ఇంకేముందో చచ్చిపోతామని, మాకు ప్రజలని మంచిగా చూసుకునే నాయకుడు కావాలని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి ఎప్పుడూ కూడా మీరు మర్చిపోతున్నారు ప్రజాస్వామ్యం. ఈ రోజున కొత్తగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నిన్న ఏదైతే మహాన్యూస్ ఛానల్ మీద జరిగిన దాడి అయితే ఉందో దాన్ని ఖండిస్తూ మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా దానికి సంఘీభావం తెలియజేశారు. మీరు మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే సాక్షి ఛానల్ కాదా, దాంట్లో మాట్లాడేవాళ్ళు కాదా అంటే ప్రజలందరూ కూడా ఈ రోజున దాని ఛానల్గా ఎవరు చూడట్లేదు. ఎందుకంటే ప్రజల్లో ఒక మంచి సందేశాన్ని ఇస్తే ఛానల్ అయింది, కానీ ఇవ్వకపోతే ఏ విధంగా అయింది అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీసుకొస్తున్నారు. మరి ఆయన గురించి వీళ్ళు ఎంతసేపటికి ఆ జూపూడి ప్రభాకర్ రావు గారు మాట్లాడటం లేకపోతే ఇంకొకరు మాట్లాడటం ఇదే సరిపోతుంది తప్పించి మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేశారా, ప్రజలకు ఉపయోగపడే మాటలు ఏమైనా చెప్పారంటే వీళ్ళ ఛానల్లో ఏది ఉండదు. ఏముండదు. ఎంతసేపు వాళ్ళు దోచిన దాన్ని కప్పిపెట్టి ప్రజలను మభ్యపెట్టి టీడీపీనో కూటమి ప్రభుత్వాన్ని ఆడిపోడ్చుకుంటే ప్రజల దృష్టి మళ్ళుద్దని చెప్పి వాళ్ళ ఆలోచనలు తప్ప వేరే ఏం కనబట్ల. ఇదే సందర్భంగా ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు గారు స్పష్టంగా చెప్పాడు, మేమే చేపించాం దాడి అన్నంత స్పష్టంగా చెప్పాడు, మాట్లాడాడు ఆయన. బీఆర్ఎస్ మేము ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరులో జరగబోతూ ఉంది. ఆ పర్యటనకి ఈయన మాటలను బట్టి చూస్తూ ఉంటే రేపా బహుశా రేపు ఓకే, ఆ పర్యటనకి పొరుగు రాష్ట్రాల నుంచి గోండాలని రౌడీలని తెలంగాణ నుంచి కూడా తీసుకెళ్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ తీసుకెళ్లే గోండాల చేత అక్కడ షాపులు ధ్వంసం చేపించడం, అశాంతిని క్రియేట్ చేయటం, టీడీపీ నాయకులు ఇళ్ల మీద దాడి చేసే ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంబటి రాంబాబు వ్యాఖ్యలకి దానికి సంబంధం ఉందంటారా, వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేయబోతున్నారంటారా? ఇక్కడ ఒకటండి, ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల్లోకి వెళ్ళటం దాని గురించి చూస్తుంటేనే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అతను పరదాలు కట్టుకొని తిరిగాడు, ఈ రోజున అధికారం కోల్పోయాక ఎందుకు ప్రజల్లోకి వచ్చి ఇట్లాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఎక్కడా కూడా అతను వస్తే శాంతియుతంగా వెళ్ళేడు, శాంతియుతంగా జరిగింది ఈ కార్యక్రమం అనుకోవటానికి లేదు. ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంటే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా రాప్తాడు, గుంటూరు, తెనాలి, మనం చూస్తే సత్తెనపల్లి, అంతకుముందు ఢిల్లీకి వెళ్ళాడు. అసలు పార్టీ అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పి కోరటం, మళ్ళీ మనం చూస్తే పొగాకు పర్యటనలో పొగాకు బేళ్లని ఇష్టానుసారంగా ఎద్దులు తొక్కేసినట్టు తొక్కేశారు. మరి ఇన్ని విధాలుగా చేస్తున్న వీళ్ళు నిజంగానే ఇప్పుడు ప్రజల్లో వస్తున్న అనుమానం అదే అంటున్నారు, నిజంగా వీళ్ళు ఏం విధ్వంసం సృష్టించబోతున్నారు, ఎట్లాంటి రౌడీలను ఇక్కడ పెట్టబోతున్నారు. మరి మొన్న చూస్తే పొగాకు పొదిలి పర్యటనలో రాళ్ళు, కర్రలు, చెప్పులు వీళ్ళ కాన్వాయ్లోనే తీసుకొచ్చి మరి అక్కడ ఉన్న మహిళల తలలు పగలగొట్టారు, పోలీస్ కానిస్టేబుల్ తలలు పగలగొట్టారు. ఎవరిని టార్గెట్గా పెట్టుకున్నారు? మరి వీళ్ళు దేనికైనా సరే వెనకాడరు, బరి తెగించిపోయారు. ఇష్టానుసారంగా ప్రజల మీద ఏ విధంగా విరుచుకు పడుతున్నారు. ఇంకా ప్రజల పట్ల వీళ్ళకి ప్రేమ ఎక్కడుంది, ప్రజల పట్ల వీళ్ళ గౌరవం ఎక్కడుంది? ప్రజల కోసం వచ్చి మేము ఏదో మీకోసం సానుభూతి చూపిస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తుంది ఎక్కడ అంటే, ఈ రోజున రేపు ఏదైతే జరగబోతుందో నెల్లూరులో నిజంగా జగన్మోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డిని, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఉందో దానికి ములాఖత్కి వెళ్తున్నాడా, నిజంగానే రౌడీలతోటి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల్ని విధ్వంసం సృష్టించే విధంగా అక్కడ చర్యలు జరగబోతున్నాయి అంటే నిజంగా చర్యలు జరగబోతున్నాయి అనేది ఈ రోజున ప్రజల్లోంచి మరి అక్కడి నుంచి వినిపిస్తున్న మాటలు. ఖచ్చితంగా అదే చేయబోతున్నాడు. ఏదో విధ్వంసానికి వాళ్ళు రూపకల్పన చేశారు, ఖచ్చితంగా వీళ్ళంతా ప్లాన్డ్గా ఉన్నారు. మరి అందుకనే ఈ విధంగా విరుచుకు పడుతున్నారు. ఏం చేస్తారో చేసుకోండి, మేము వచ్చేది మనం చూసాం. మరి అక్కడ ఉన్న బ్యారిగేట్లను లాగేసి సాక్షాత్తు రాంబాబే ఏ విధంగా విరుచుకు పడ్డాడో. మరి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా శాంతి భద్రతలను కాపాడే పోలీసులు మనం చూస్తే మరి ఇక్కడ లోకల్గా ఉన్న పోలీసులు సరిపోతారంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరిపోరు, స్పెషల్ ఫోర్స్ కావాలి. ఎందుకంటే తలలు పగల కొడుతున్నారు రాళ్ళు తీసుకొని. వాళ్ళు రక్షణ కవచాలను పెట్టుకొని రంగంలో దిగాల్సిన
అత్యవసరమైన పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి నిజంగా ఎవ్వరూ కూడా ప్రజలు బయటకు రానియకుండా చేయాలి. ఎక్కడా కూడా వీళ్ళు గుంపులుగా చేరనీయకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే రాష్ట్రంలో 144 సెక్షన్ పెట్టాలి అనేది ఈ రోజున ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అగ్నిపర్వతలా బద్దలైంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కీలకమైన పాత్ర. తల్లి చెల్లి ఫోన్లు కూడా ట్యాప్ చేయించాడు. అలాంటి వ్యక్తి బయట వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించలేదు అనుకోవడానికి వీల్లేదు. ఈ సందర్భంగా ఇవాళ రేపు అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉందంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో. దీన్ని డైవర్ట్ చేయడానికి రేపు నెల్లూరులో పర్యటన, అక్కడ గందరగోళం సృష్టించడం, అల్లర్లు చేయటం, ఆ కార్యక్రమాన్ని చేపట్టడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పోలీసులను ముందస్తు అరెస్టులు చేసే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ కేసులు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ అమిత్ షా గారు ఆల్రెడీ రంగంలోకి దిగారు అనే వార్త అయితే కనిపిస్తుంది, వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది అంటే గనక ఒక్కొక్కరి పని కేల్ కథం దుకాన్ బంద్ అన్నట్లుగానే అయిపోతుంది. ఎందుకంటే ఎవరు విధ్వంసం నిన్న చూసాం, ఎంత దారుణంగా పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి, ఎందుకు ఆ విధంగా వాళ్ళు చేశారు? అక్కడ ఉన్న ట్రైపాడ్లు తీసుకొని ఆ కిటికీలన్నీ, ఆ గ్లాస్ డోర్లన్నీ కూడా పగలగొట్టేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం, అక్కడ ఉన్న అన్నీ కూడా గందరగోళం సృష్టించేసి మొత్తం చాలా డ్యామేజ్ చేసేసారు ప్రాపర్టీ అంతా. మరి ఎందుకు మీకు అంత విద్వేషం? ఏంటి మీరేం చేయలేదు, ఏం చేశారో చెప్పుకుందామంటే ఎక్కడైనా సరే వీళ్ళకి ధైర్యం ఉందా అంటే మరి ఇది వీళ్ళ ధైర్యం. ఏ విధంగా చూపించారో చూసాం. ఇట్లాంటి రాక్షస కాండ చేసిన వాళ్ళు నిజంగా రేపు అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిగిన తర్వాత ఏం జరిగిద్దంటే అరెస్టులు తప్పనిసరి, ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎందుకంటే చాలా చాలా పెద్ద తప్పు చేశారు. ఆ పెద్ద తప్పు చేసే వీళ్ళు ఒకటేనండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 25-30 ఏళ్ళు నేనే అధికారంలో ఉండటానికి కారణం ఫోన్ ట్యాపింగ్. అక్కడ ఆయన భారతదేశ వ్యాప్తంగా వెళ్ళి 600 కార్లు వేసుకొని వెళ్ళి మహారాష్ట్రలో మరి క్యాంప్ ఆఫీసులు ఓపెన్ చేసేసి వీళ్ళ పార్టీ ఆఫీసులు, మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతిలో ఏ విధంగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడంటే పిఎం అయిపోదాం, అందరి ఫోన్ ట్యాప్ చేసేసి నేను అన్నీ వింటున్నాను, మరి ఎవరైనా సరే నా కాలు కింద బాంచన్ని కాలు మొక్కుతుందో అనాల్సిందే అన్న పద్ధతిలో వీళ్ళు రెచ్చిపోయి వీళ్ళ చేష్టలకు ఒక లిమిట్ అనేది లేకుండా ఇష్టానుసారంగా మహిళలను వేధించటం, మరి మహిళల పట్ల వీళ్ళు చేసిన అసభ్య ప్రవర్తన ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అక్కడ నేనే 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాను, ఇష్టానుసారంగా దోచుకుంటానని, ఈయనేమో నేను పిఎం అయిపోతాను, మొత్తం దేశం అంతా పరిపాలిస్తానని కేసీఆర్ పగటి కలలు కన్నారు. ఈ రోజున ఆ కళలు ఇంకా కంటూనే ఉన్నట్లున్నారు. ప్రజలు ఎప్పుడో చైతన్యవంతంగా అయిపోయారు. ఎందుకంటే మళ్ళీ ప్రాంతీయ విభేదాలను సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, ఎక్కడెక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి పదే రోజా, అంబటి రాంబాబు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇదే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ఎందుకు బీఆర్ఎస్ నేతలు, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రాంతీయ విభేదాల గురించి, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఆంధ్రోళ్ళు తెలంగాణని మళ్ళీ ఈ కొత్త పదాన్ని ఎందుకు తెస్తున్నారు? ఇక్కడ ప్రజలందరూ కూడా చక్కగా ఎవరిది వాళ్ళు ఈ రోజున ఎవరు కూడా ప్రాంతీయ విభేదాలతో బ్రతకట్లేదు, అందరూ కలిసి కట్టుగా బ్రతుకుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు 2 కళ్ళు 2 తెలుగు రాష్ట్రాలు అని. మీరు దాన్ని ఏ విధంగా విభజించు పాలించు అన్నట్లుగా ఈ రోజున వాళ్ళ వ్యాఖ్యలు చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తీవ్రంగా దీన్ని ఖండిస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగిందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రాంతీయ విభేదాలు లేదా రాష్ట్ర విభేదాలు కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళ చేసిన అక్రమాల మీద జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో, కేసుల్లో బయటకు వస్తున్న వార్తలు, వాటిని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఎలాగైనా చేస్తారు. అందుకని ప్రజలు చైతన్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కేవలం ఆ ట్యాపింగ్ బయటకు రాకుండా ఉండటం కోసం ఇక్కడ ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తున్నారు. మీరు గమనిస్తే తెలంగాణ ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులే. అవును, ఎంతటి వాడినైనా నిలదీసి మాట్లాడే నైతిక ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సరే చూద్దాం అనే పరిస్థితి ఉండదు. ఇక్కడ తప్పు చేస్తే ఎవరినైనా నుంచోబెట్టి నిలబెడతారు. కేసీఆర్ అయినా ఒకటే, ఇంకెవరైనా ఒకటే. ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళ దాన్ని మరల్చడానికి వీళ్ళంతా ఈ ప్రయత్నాలు. మహాటీవీ మీద దాడి కూడా ప్రజల దృష్టి మరలించడానికి, ప్లస్ మీడియాని భయపెట్టడానికి, కొన్నాళ్ళైనా తాత్కాలికంగా ఆగుతుందని ఉద్దేశం, చేయించడానికి, బయటకు రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతుందో ఇంకా నిజాలు బయటకు వస్తున్నాయి. అవి కూడా బయటకు రాకుండా ఉండాలంటే వీళ్ళ నోర్లు మూయించాలి, ఇలా భయభ్రాంతులు గురి చేయాలని చెప్పేసి వీళ్ళు కుట్ర పనటం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోవటం, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇరుక్కోవటం, సొంత తల్లి చెల్లి ఫోన్లు ట్యాప్ చేపించిన నీచమైన చరిత్రను బయటపడటంతో రాష్ట్రంలో అశాంతి రేపి ప్రజల దృష్టి మళ్లించి రేపు నెల్లూరులో అసాంఘిక కార్యకలాపాలు చేయించి దౌర్జన్యాలు గొడవలు చేపించి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నాడు. కేంద్రం ఎంటర్ అయింది, వాళ్ళ ఆటల సాగు, అరెస్టులు తప్పదు అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.